ఈ రోజు నా రెసిపీ వచ్చి పాలతోటి కుల్ఫీ. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించే విధంగా మీరు చేసి పెట్టారనుకోండి, వారానికి 2 సార్లైనా మీరు కంపల్సరీగా చేసేస్తారు. ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఎండలు ఏ మాత్రం తగ్గట్లేదు. మరి ఈ వేడికి బయట కొని ఐస్ క్రీమ్ తినేదానికంటే ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఫుల్ ఫ్యాట్ పాలైతే చాలా చిక్కగా వస్తుంది, టేస్ట్ గా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక మందపాటి బాండెట్లో కొద్దిగా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 లీటర్ పాలకు చూపిస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకోమని చెప్పాను కదా, గేదె పాలైనా మంచి చిక్కటి పాలు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మీగడ కట్టకుండా తిప్పుకుంటూ ఒక పొంగు వచ్చేదాకా రానివ్వాలి. 1 లీటర్ పాలకి 6 నుండి 8 దాకా కుల్ఫీలు వస్తాయి. మనం తీసుకున్న మోల్స్ని బట్టి వస్తుంది. ఇలా ఒక పొంగు వచ్చాక 2-3 గెరిటెల పాలని పక్కన పెట్టేసుకుందాం. అచ్చం మనం బయట తినే కుల్ఫీ టేస్ట్ రావాలంటే దీంట్లో మనం పక్కన పెట్టిన పాలలో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, 1 నుండి 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అమూల్ మిల్క్ పౌడర్ వాడాను. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా పాలలో కలిసే విధంగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మరుగుతున్న పాలని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే ఇక్కడ అంచు చుట్టూ మీగడ కట్టేస్తుంది. ఈ పాలు సొగం అయ్యేదాకా మరిగించుకున్నాక పౌడర్ కలిపిన పాలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది చాలా తక్కువ వాడాను కాబట్టి సొగం అయ్యేదాకా పాలు మరిగించుకున్నాను. అంత టైం లేదు అని అనుకుంటే ఒక పావు వంతు మరిగాక కార్న్ఫ్లోర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని కలుపుకుంటే చిక్కదనం వస్తుంది. పాలు అనేవి మరిగిపోయాయి. ఇప్పుడు చక్కెరని వేద్దాము. నేను ఇక్కడ నాటు చక్కెరని తీసుకున్నాను. నాటు చక్కెర ప్లేస్లో నార్మల్ చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం మాత్రం వేయకండి. బెల్లం వేసారంటే కుల్ఫీ టేస్ట్ అనేది మారిపోతుంది. 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం చక్కెరని యాడ్ చేసుకోండి. ఇలా చక్కెర కరిగేదాకా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ పాలు అనేవి దగ్గర పడుతుంది. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పాలు చల్లారేలోపు మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. అసలు ఏమీ లేదు అనుకుంటే జీడిపప్పునైనా సన్నగా కట్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని హాఫ్గా చేసుకోండి. ఒక హాఫ్ వచ్చి మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోవడానికి, ఇంకొక హాఫ్ వచ్చి కుల్ఫీ పైన గార్నిషింగ్కి యూజ్ అవుతుంది. చూసారా, చల్లారాక చాలా దగ్గర పడింది కదా, అందుకనే కొంచెం పల్చగా ఉండేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసామంటే చల్లారాక థిక్ అవుతుంది. ఇలా చల్లారిన పాల మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి మార్చేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి పల్స్ మోడ్లో తిప్పుకోవాలి. చాలామంది వరకు మిక్సీ జార్లో బ్లెండ్ చేయరండి. ఇలా బ్లెండ్ చేసుకున్నామంటే ఏమైనా లమ్స్ ఉన్నా కూడాను పోతాయి. మెయిన్గా ఈ మిశ్రమం అనేది చల్లారిన తర్వాత కొద్దిగా లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ లమ్స్ లేకుండా ఉండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది ఒకసారి బ్లెండ్ చేసుకున్నామంటే. అంతేనండి, మనకి ఇష్టమైన మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇలా కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్ళు చిన్న చిన్న గ్లాసెస్లో కూడా పోసుకోవచ్చు, కానీ పైన ఇలా కవర్ చేసాము అనుకోండి ఐస్ క్రిస్టల్స్ దీని మీద పడకుండా ఉంటాయి. మెయిన్గా ఈ కుల్ఫీస్ అంటే పిల్లలకి బాగా ఇష్టం కాబట్టి ఐస్ పడని వాళ్ళకి ఇక్కడ ఐస్ క్రిస్టల్స్ దీని మీద ఫామ్ అయ్యాయంటే త్వరగా జలుబు, దగ్గు అనేది అటాక్ అవుతుంది. నేను సగం వచ్చి కుల్ఫీ మౌల్డ్స్లో, మిగతా సగం చిన్న చిన్న గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టడానికి కవర్ మీద కొంచెం కత్తితోటి ఘాటు పెట్టేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ను పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ ఉంచామంటే చక్కటి కుల్ఫీ రెడీ అవుతుంది. చాలా ఈజీ కదండి కుల్ఫీ చేసుకోవడం. బయట కొనేదానికంటే ఇలా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి. బయట ఏదో ఒక కెమికల్ అయితే యూస్ చేస్తారు కదా ప్రిజర్వేటివ్ కోసంగా, అలా కాకుండా మన ఇంట్లో మన పిల్లల కోసం హెల్తీగా హైజీన్గా చేసి పెట్టామంటే అమ్మలకి అంతకంటే హ్యాపీ ఏముంటుందండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దామా. టాటా, బాయ్.